జిల్లా వైఎస్ఆర్ నగర్ గ్రామ ప్రజలకు ఈ చక్కటి శుభవార్త. అనేకమైన వార్తలు వింటున్నాము, వినరాని వార్తలు వింటున్నాము. మరి ఇంట్లో నుంచి బయటికి నంద్యాలలో వెళ్ళి మరి తిరిగి ఇంటికి రాలేని వార్తలు వింటున్నాం. ఎన్నో వార్తలు వింటున్నాం, కానీ ఆ వార్తల ద్వారా ఎన్నో మరి కుటుంబాలుగా పరిస్థితులు తారుమారుగా మరి అలాంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు. సోదరులారా, ఇప్పుడు మేము చెప్పబోయే శుభవార్త ఏదనగా, మరి ఆకాశము భూమి నిర్మించిన దేవుడు, ఆయన సృష్టిని కలుగజేసిన దేవుని వార్త. ఈ వార్త చాలా గొప్ప వార్త. ఆ వార్త చాలా మందికి దొరకని వార్త. అటువంటి వార్త వినని వార్త, ఏ బళ్ళో ఏ గుళ్ళో చెప్పని వార్త. అటువంటి శుభవార్త. సర్వ సృష్టి కలుగజేసిన దేవుడు, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుకున్న వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు, మరి ఈ భూమి మీద మానవులందరూ పాపము చేసి మరి పరమాత్ముడైన దేవాది దేవుని లోకంలో చేరకుండా నరకానికి జారిపోతున్నారని, మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఒక మార్గం చూపించాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుగు రాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా మానవుడు స్వాభావికంగా పాపము చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణానికి సాదృశ్యం ఏమిటంటే కామము, క్రోధము, మదము, మాచర్యము, కొట్లాటలు, పగలు, ఇలాంటివన్నీ మానవుడు హృదయంలో ఉంచుకొని తాను ఏదో వేల సంవత్సరాలు జీవిస్తున్నా అన్న భ్రమతో మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. మరి వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుంది? మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్లకుండా నిత్య నరకానికి, అగ్ని గుండానికి జారిపోతుంది. అందుకే మరి మనుషులు చేసిన ప్రతి పాపానికి మూల్యము 2023 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన చక్కగా మరి మనుషులందరి కొరకు పాపము ఆయన శిలువ మ్రాను మీద మరి మోసుకొని ఉన్నాడు. అందుకే మనుషులందరి పాపము కొరకు ఆయన రక్తము కార్చాడు. శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను మరి మనుషులను పవిత్రులుగా చేస్తుంది. సోదరులారా, మరి ప్రభువుకు ఇవ్వాలంటే మణి మాన్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, వచ్చిన వైఢూర్యాలు కాదు, కానీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించవా, పాపినైనా నన్ను క్షమించవా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనిషి పాపి. మరి కంటి ద్వారా పాపము, నోటి ద్వారా పాపము, హృదయం ద్వారా పాపము, అంతరంగం ద్వారా పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి మరి యుగ యుగాలు అగ్ని దండన, నరకం అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి స్వర్గము, ఒకటి నరకం ఉందని మన పెద్దలు చెప్పేవారు. పుణ్యము చేసిన వాళ్ళు పరలోక రాజ్యం చేస్తారు, స్వర్గం చేస్తారు. పాపము చేసిన వారు నరకానికి జారిపోతారని చెప్పేవాడు. వాస్తవమేనండి. దానికి మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యము, జీవము, మార్గము ఆయనే ఉన్నాడు గనక, పరలోక నివాసి గనక, అలాంటి పరలోక నివాసి అయిన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి అలాంటి ధన్యత నీవు పొందాలంటే మరి పాపులను రక్షకుడు క్రిస్టియన్స్ లోకానికి వచ్చాడు కనుక, ప్రభు ఆ పాపిని నన్ను క్షమించవని నీ హృదయపూర్వకంగా ప్రభువును వేడుకుంటే, మరి నీ ఉన్న చోటనే నీ నోటితో యేసుక్రీస్తు ప్రభు నీ ఒప్పుకుంటే, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం, పాతాళం. దీన్ని తప్పించగలవాడు ఎవడూ లేడు. సోదరులారా, మరి తప్పకుండా ఈ మంచి మాటలు విని మీ హృదయాలు మార్చుకొని మార్పు చెంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది రక్షణ పొందితే నిత్య జీవము, మరి ఆ నిత్య జీవము నుండి మీరు పరలోక రాజ్యం మరి చేరుకుంటారని ఈ మాటలు సెలవిస్తున్నాయి. దేవుని నమ్మితే నిత్య జీవం ఉందండి. ఒకవేళ నమ్మకపోయి మన హృదయానుసారంగా ఇష్టానుసారంగా జీవించి మరణిస్తే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. సోదరులారా, ఈ మంచి మాటలు విని మీ హృదయములు మార్చుకోండి. ఇది కులము కాదండి, ఇది మతము కాదండి, ఇది మార్గం అండి, సత్యం అండి, జీవం అండి. ఈ జీవము చాలా రోజులు ఉండదండి, ఏదో ఒక రోజు విడిచిపెట్టి